హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు ఈ వీడియోలో సింధు నాగరికత యొక్క రాజకీయ వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థను గురించి తెలుసుకుందాం. ఇంక టాపిక్‌లోకి వెళ్తే సింధు ప్రజలనేంటంటే ఎవరు పరిపాలించారు అన్నది సరైన ఆధారాలు లేవనమాట. అయితే వీరి పొలిటికల్ సిస్టమ్ గురించి కొన్ని రకాల అభిప్రాయాలైతే ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ 4 అభిప్రాయాలైతే ఉన్నాయి కదా! ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ఒకటైనా చెప్పి అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. ఓకేనా? ఫస్టొచ్చేసి ఆర్ఎస్ శర్మ. ఆర్ఎస్ శర్మ ఏం చెప్పారంటే, సింధు రాజ్యం అనేది ఒక లౌకిక రాజ్యం. ఇందులో ఏంటంటే వర్తకులు పరిపాలించారు అని చెప్పి ఆర్ఎస్ శర్మ చెప్పారనమాట. తర్వాత డీడీ కౌశాంబి. ఇతనేం చెప్పారంటే, ఇది మతపరమైన రాజ్యం. దీన్ని పురోహితులు పరిపాలించారు అని చెప్పారు. తర్వాత ఏఎల్ భాష్యం. ఇతనేం చెప్పారంటే, ఇది కేంద్రీకృత వ్యవస్థను కలిగి ఉంది అని చెప్పేసి చెప్పారు. తర్వాత దీక్షిత్ అండ్ గొడ్డాన్ చైల్డ్. వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే, సింధు నాగరికతలో పట్టణ ప్రణాళిక మరియు పారిశుద్ధ్యం అనేది చాలా సిస్టమాటిక్‌గా ఉన్నాయి అని జెప్పేసైతే వీళ్ళు చెప్పారనమాట. ఈ 4 పాయింట్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్‌లో. నెక్స్టొచ్చేసి ఎకానమీ. వీరి ఆర్థిక వ్యవస్థ ఏంటంటే ప్రధానంగా వ్యవసాయము మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ఆధారపడి ఉండేదనమాట. అవేంటంటే వ్యవసాయంతో పాటుగా పరిశ్రమలు, వ్యాపారం, వాణిజ్యం గూడా వీళ్ళు చేసేవాళ్ళనమాట. వీరు ప్రధానంగా వ్యవసాయాన్నేంటంటే బావులు, చెరువుల ద్వారా చేశారు. అంతేకాకుండా సింధు నది వరద నీటిపై గూడా వీరి వ్యవసాయం అనేది ఆధారపడి ఉండేదనమాట. వీరు ప్రధానంగా బార్లీ, గోధుమ పంటలను పండించేవాళ్ళు. ఇంక ఇతర పంటలొచ్చేసి పత్తి, జొన్నలు, నువ్వులు, ఆవాలు, బఠానీలు మొదలైన వాటిని పండించేవాళ్ళనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింటొచ్చేసి ప్రపంచంలో మొదటిగా పత్తిని పండించిన ప్రజలెవరంటే సింధు ప్రజలనమాట. అయితే ఇక్కడ మెసొపటోమియాలో ఏంటంటే ఒక శాసనం దొరికిందనమాట. అదేంటంటే క్యూనిఫార్మ్ లిపిలో ఉంది. అందులో ఏం రాసుందంటే సింధన్‌ను తాము మెలూహా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అనుంది. ఇందులో సింధన్ అనంటే పత్తిననమాట. ఇక్కడ మెలూహా అంటే మెసొపటోమియా నుంచి మేము దిగుమతి చేసుకుంటున్నామనైతే అందులో రాసుందనమాట. ఓకేనా? వీళ్ళు ప్రధానంగా పెంపుడు జంతువేంటంటే కుక్క ఉండేది వీళ్ళకి. ఓకేనా? ఇందులో ఏంటంటే వ్యవసాయం. సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థ ఏంటంటే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఓకేనా? ప్రధాన పంటలు వచ్చేసి బార్లీ, గోధుమ. నెక్స్టొచ్చేసి పరిశ్రమల గురించి. ఇందులో ఏంటంటే పూసల పరిశ్రమ మరియు గాజుల పరిశ్రమ. ఈ 2 పరిశ్రమలు ఎక్కడంటే లోథాల్ మరియు చాహుదారోలో దీనికి సంబంధించిన ఆధారాలనేవి లభ్యమయ్యాయి. అంతేకాకుండా ఇటుకలు, నౌకా నిర్మాణ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమలు గూడా ఆ కాలంలో బాగా అభివృద్ధి చెందాయన్నమాట. ఈ వస్త్ర పరిశ్రమల్లో మెయిన్‌గా నూలు, ఉన్ని అనేటివి బాగా డెవలప్ అయ్యాయన్నమాట అందులో. తర్వాత కంచు పరిశ్రమ ఆధారాలొచ్చేసి హరప్పా మరియు చాహుదారోలో లభ్యమయ్యాయి. అలాగే కాంస్యంతో తయారు చేసిన స్కేలొచ్చేసి హరప్పాలో దొరికింది. సింధు ప్రజలేంటంటే వ్యాపారంలో వస్తు మార్పిడి పద్ధతిని అవలంబించారు. అలాగే వీళ్ళకి వ్యాపారానికి ప్రధానమైన ఆధారం వచ్చేసి ముద్రికలనమాట. అంతేకాకుండా ఎడ్ల బండి, ఓడ అనేవి వీళ్ళకి ప్రధాన రవాణా సాధనాలుగా ఉండేవి. ఓకేనా? ఇందులో వచ్చేసి ఈ పరిశ్రమలనేవి సంబంధించిన ఆధారాలనేవి ఏ ఏ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఇక్కడ చూసుకుంటే పూసల పరిశ్రమ మరియు గాజుల పరిశ్రమ ఎక్కువగా లోథాల్ మరియు చాహుదారోలో లభ్యమయ్యాయి. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత కంచు పరిశ్రమ ఆధారాలొచ్చేసి హరప్పా మరియు చాహుదారోలో దొరికాయన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వస్తు మార్పిడి పద్ధతిని అవలంబించారు. ఇది గూడా ఇంపార్టెంట్. వీళ్ళ ప్రధాన సాధనాలొచ్చేసి ఎడ్ల బండి, ఓడ. ఇది గూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతే కాకుండా వీళ్ళ ఎగుమతులు అంటే వీళ్ళు వేరే దేశాలతో వ్యాపారం చేసేవారు గదా! వీళ్ళ ప్రధాన ఎగుమతులేంటంటే ప్రత్తి, ధాన్యాలు, ఆభరణాలు, పూసలు, కాటన్ టెక్స్‌టైల్స్, విలువైన రాళ్ళనేవి వీళ్ళ ప్రధాన ఎగుమతులుగా ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళ దిగుమతుల సంగతి చూసుకుంటే వెండి, రాగి, బంగారం, గవ్వలు, వజ్రాలు మొదలైనవేంటంటే వీళ్ళ ప్రధానమైన దిగుమతులన్నమాట. వీళ్ళు పక్షిని దిక్సూచిగా ఉపయోగించేవాళ్ళనమాట. ఖచ్చితమైన తూనికల్ని, కొలతల్ని గూడా ఉపయోగించేవాళ్ళు. అందులో తూనికల్లో తూనిక రాయి ఆల్‌బస్టార్ అని ఉంటుందనమాట. దాన్ని ఎక్కువగా వీళ్ళు తూనికలకి ఉపయోగించేవాళ్ళనమాట.
ఓకే అండి. ఇదండి సింధు నాగరికత యొక్క రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ. సో, ఇంక నుంచి వీక్లీ 2 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, సబ్‌స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.